ఇది బాలామృతం అండి. దీంతో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చేసి చూపెడతా. మా అత్తమ్మ చేస్తుంది, ఇట్లా చేసి చూపెడతా. వెయిట్. ఇట్లా కొంచెం తడి అయ్యే వరకు కలుపుకోవాలి. కొంచెం ఇట్లా ముద్దలాగా వస్తే సరిపోతుంది. కొంచెం ఇట్లా ముద్దలాగా వస్తే సరిపోతుంది. తర్వాత ఇట్లా ఒకటి మూకుడు తీసుకొని కొంచెం హాఫ్ పావు ఆయిల్ పోసి సేమ్ సర్వపిండి లాగా పెట్టుకోండి. చాలామంది ట్రై చేసే ఉంటారు, ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం ఈ పెనాన్ని మన మూకుడు అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ మీరు కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. నెయ్యి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను రెసిపీని పాడు చేయొద్దని ఆయిల్ తోటే చేస్తున్నా. కొంచెం మందమైన పర్లేదు, మనం ముద్దల్లా చేసుకుంటాం కాబట్టి కొంచెం ఒక 10 minutes స్టవ్ మీద పెట్టేస్తే ఉడికిపోతుంది. దానికోసం స్టవ్ మీద పెట్టుకుని 5 minutes మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఏం పర్వాలేదండి, ఇది మనం ఎట్లా దంచుకుంటాం కదా, ముద్దలాగా అవుతుంది, పర్వాలేదు. కొంచెం ఉడికిపోతే సరిపోతుంది. ఇట్లా 5 minutes సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న ఈ బాలామృతం పిండిని ఇట్లా తీసి కొంచెం బెల్లం వేసి వేడి మీదనే కలపాలి. ఏదైనా రోట్లో అయినా లేకపోతే ఆ వేడి గిన్నెలో అయినా ఇట్లా బెల్లం వేసి దంచండి. ఇట్లా ముద్దలు కట్టుకోండి, సత్తు పిండిలాగా సూపర్గా ఉంటాయి.